భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన మెడికల్ అండ్ ఫార్మా మాఫియా మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయాల వద్ద, అదేవిధంగా పిహెచ్సిలు, సిహెచ్సిల వద్ద నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా బాపట్ల జిల్లాలో ఈ నెల 14వ తారీఖున డిఎంఎన్హెచ్ఓ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నారు. మన రాజ్యాంగం జీవించే హక్కుని ఇచ్చింది. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించే హక్కుని కాలు రాస్తూ మెడికల్ మాఫియా రకరకాల పేర్లతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారంలోకి వచ్చారో దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క కార్పొరేట్ శక్తులకి, ప్రైవేటు వైద్యశాలలకి, ప్రైవేటు మందుల షాపులు, ఫార్మసిస్టులకి కొమ్ము కాస్తూ పేద ప్రజలకు ఇబ్బంది పడే విధంగా వైద్యశాలలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో నిన్న ఒక వ్యక్తి చనిపోతే కనీసం నిన్న బాపట్ల జిల్లాలో కోతవేటు దూరంలో అంబులెన్స్ లేక శవాన్ని బైక్ మీద పెట్టుకొని ఇంటికి తీసుకుపోవడం జరిగింది. ఆటోలు వాళ్ళని అడిగితే 2000, 3000 అడిగారు. అంత డబ్బులు లేవని చెప్పి బండి మీద, బైక్ మీద వెనకొకళ్ళు ముందొకరు కూర్చొని శవాన్ని తీసుకొని పోవడం జరిగింది. ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో, పాడేరు, రంపచోడవరం, అరకు ప్రాంతాలలో జరిగేటువంటి విషాదకరమైనటువంటి ఘటన బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్కి కోతవేటు దూరంలో ఈ సంఘటన జరిగింది. అధికారులు వేలకు వేలు, లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. ఎవరి కోసం పనిచేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజాప్రతినిధులు మేము అధికారంలోకి వస్తే పేదల కోసం పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. జీవించే హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని కాలు రాస్తా ఉన్నారు. వైద్యం గాని, విద్య గాని దూరం చేసే పరిస్థితి ఉన్నది. వీటన్నిటి మీద కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వైద్య మాఫియా మీద దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ నెల 14వ తారీఖున నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమాలకి బాపట్ల జిల్లా ప్రజానీకం అందరూ కూడా కలిసి రావాలని చెప్పి అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఈ నిరసన ద్వారా భవిష్యత్తులో పేదవాడికి వైద్యం అందేదాకా కూడా పోరాటాలని నిర్వహించడానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా బాపట్ల అభివృద్ధి కమిటీ, వైద్యశాలకు సంబంధించిన అభివృద్ధి కమిటీ, దానికి చైర్మన్ గా మన ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. కనీసం 2 సంవత్సరాల పాటు ఒక్క అంబులెన్స్ కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఎవరైనా యాక్సిడెంట్లు అయినా క్రిటికల్ కేర్ సంబంధించిన యూనిట్ తీసుకురావడంలో కూడా ఘోరంగా వైఫల్యం చెందారు. 108 వెహికల్ రావడానికి అరగంట, గంట పడుతుంది. ఆ లోపే ప్రాణాలు పోతా ఉన్నాయి. ప్రాణాలు పోయినాయి కదా, కనీసం పేదవాళ్ళని, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది నిరుపేద పేదలు కాబట్టి వాళ్ళు కనీసం చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి చేసే పరిస్థితి బాపట్ల జిల్లాలో లేదు. దీన్ని నిరసిస్తూ రేపు 14వ తారీఖున ఫిబ్రవరి 14వ తారీఖున చేసే నిరసనలో ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం.